ట్రంప్ ఎఫ్ఈడి చైర్ ఉన్నారు కదా పోవెల్, ఆయన్ని తీసేద్దాము అని అయితే అనుకుంటున్నారు. ట్రంప్ కి పోవెల్ కి అస్సలు పడనే పడటలేదు. యాక్చువల్ గా పోవెల్ ని ట్రంపే తన ఫస్ట్ టర్మ్ లో పెట్టుకున్నారు. కావాలని చెప్పి ఉన్న వాళ్ళని పీకేసి పోవెల్ ని హెడ్ కింద చైర్ కింద చేశారు ఎఫ్ఈడి కి. అయితే ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఈడి వాళ్ళు పోవెల్ ఇంట్రెస్ట్ రేట్స్ ని హై ఉంచారు, తగ్గించట్లేదు. దీని వల్ల ప్రజలు యుఎస్ వాళ్ళు అక్కడ ఇళ్లు కూడా కొనట్లేదు. ట్రంప్ తను అనుకున్నవి ఈ ఎఫ్ఈడి చైర్ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ కి అపోజ్ గా ఉండటంతో తను అనుకున్నవి చేయలేకపోతున్నాడు. అయితే ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అవ్వటంతో దీనికి ఉండే లైక్ ఈ ప్రెసిడెంట్స్ కానీ చైర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ గా నియమించడం తీయటం అనేది చేయలేరు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకటి చేయగలరు. ఒకవేళ చేయాలి అంటే వాళ్ళు ఏదైనా నెగ్లెక్ట్ చేసి ఉండాలి, డ్యూటీలో తప్పు చేసి ఉండాలి, లేకపోతే ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కానీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి మార్చడాలు గట్రా చేస్తారనమాట. సో అకార్డింగ్ టు దాట్ పోవెల్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2026 దాకా ఉండుతాడు. అదే విధంగా బోర్డు మెంబర్స్ 2028 దాకా ఉంటాడు. ఈలోపు ట్రంపే వచ్చి వెళ్ళిపోతాడు, లేకపోతే అయిపోతుంది ట్రంప్ కూడా.